కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఉందో అది ఒక అవినీతి ప్రాజెక్టు. దాంతో రాష్ట్రానికి ఏం ప్రయోజనం లేదని కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులు, అటు పోతే ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దుష్ప్రచారాలు అయితే చేస్తూ ఉన్నారు. ఇక దాని మీద కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏదో పెద్ద కాళేశ్వరం అవినీతిలోకి కూడుకుపోయింది, అసలు ఈ ప్రాజెక్టు కరెక్ట్ కాదా, అవునా కాదా అని రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే దానికి ఒక విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. అది పీసీ ఘోష్ విచారణ కమిటీ. మొత్తానికి వాళ్ళు సర్వే చేసి మొత్తానికి నోటీసులు ఇచ్చిరు. అటు ఈటల రాజేందర్ అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండే, ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఇక కేసీఆర్ పార్టీ అధినేత కాబట్టి ఆయనకు నోటీసులు. ఇక హరీష్ రావు వచ్చేసి అప్పుడు ఇరిగేషన్ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి ఆయనే కాబట్టి ఆయనకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఇక వీళ్ళ ముగ్గురిని కూడా విచారణకు రావాలని అయితే ఘోష్ కమిషన్ అయితే చెప్పడం జరిగింది. ఇక ఆ కమిషన్ చెప్పిన ప్రకారమే మొత్తానికి ఈటల రాజేందర్ విచారణకు పోయిండు. వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం కడాఖండిగా చెప్పేసి వచ్చిండు. దాంట్లో ఇప్పుడు బీఆర్ఎస్లోకి వెళ్ళి జంప్ అయిపోయిన కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో మంత్రుల్లాగా కొనసాగుతూ ఉన్నారు. వాళ్ళకు కూడా చెమటలు పడతా ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో ఏమో అని అనుకుంటారు.